వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వామపక్షాల నాయకులు. చెన్నూరు పట్టణంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో ఆకస్మికంగా వాహనాల తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. మందమరి పట్టణంలో ఘనంగా ప్రపంచ మెకానిక్ డే దినోత్సవం. జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్న మెకానిక్లు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులు బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న హక్కులను 44 చట్టాలను నేడు 4 కోడ్స్గా కుదించి కార్మికులు సాధించుకున్న హక్కులను హరించి వేసిందని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కర్షకుల నిరసన జ్వాలలతో దిగివచ్చే విధంగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎం న్యూ డెమోక్రసీ, సిఐటియు, ఐఎఫ్టియు తదితర వామపక్ష కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. 9వ తారీఖున జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇలా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఇలా ఏదైతే 44 కోళ్ళు ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి ఈ వివిధ సమస్యల మీద ఇలా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్లైడు మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. 9వ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో మరి కార్మికులు, కర్షకులు, మేధావులు, సంఘటిత అసంఘటిత కార్మికులు, అన్ని వర్గాల కార్మికులు అందరూ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం అంతా ఏకతాటికి వచ్చి సమ్మె చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గంపైన, శ్రమజీవులపైన తన దాడిని తీవ్రతరం చేయడం అనేది జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికులు పొందుతున్నటువంటి కార్మిక చట్టాల ఫలితాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక పరిశ్రమ పేలుల్లో జరిగినటువంటి ఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చట్టాలు అమలవుతున్నటువంటి కాలంలోనే పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేయడం లేదు, ప్రభుత్వ కంట్రోల్ లేదు, మొత్తం యాజమాన్యాల కబంధాస్తాలలోనే కార్మిక వర్గం బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుర్మార్గమైనటువంటి విధానాల మూలంగానే ఈరోజు అక్కడ కార్మికులు చనిపోవడం అనేది జరిగింది. అంటే చట్టాలు ఉన్నప్పుడే ఈ దుర్బలమైనటువంటి పరిస్థితి ఉంటే రేపు చట్టాలు రద్దు చేసిన తర్వాత కార్మిక వర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. అందుకే కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెకు కమ్యూనిస్టు పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, అట్లనే రైతులు, కూలీలు, శ్రామిక ప్రజలందరూ 9వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రావాలి, పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల కార్మిక వర్గానికి ఉరితాళ్లు మరణ శాసనంగా బీజేపీ ప్రభుత్వం తయారైంది. ఎందుకంటున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక రంగాన్ని మరొకసారి తుంగల తొక్కడానికి సంసిద్ధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది.
తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో మీరు ఏదైతే 44 కోట్లను రద్దు చేస్తూ 4 కోట్లుగా ముందుకు వస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఏదైతే ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి. దానికి వామపక్ష పార్టీలుగా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్ వామపక్ష పార్టీలుగా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదిలి వస్తూ ముందుకొస్తూ కార్మిక హక్కులకై, కార్మిక చట్టాలకై రక్షణ కోసం అయితే ఉద్యమిస్తా ఉన్నారో ఆ ఉద్యమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం తన ఆలోచనలు వెంటనే విరమించుకోవాలి. అలా విరమించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. వామపక్ష పార్టీలు ఏకమవుతాయి. కాబట్టి రేపు జరగబోయే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గం, దాంతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అందరూ కూడా కలిసి రావాలని వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రంలో దళితులను విడదీసి విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలుకు పోటీ పడుతున్నాయని నేతకాని మహావీర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో గల హరిత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నేతకాని మహార్ చైతన్య సదస్సును జిల్లా కేంద్రం హరిత రిసార్ట్లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ను ఆహ్వానిస్తున్నామని, ఈ సదస్సుకు నేతకాని మహర్లందరూ హాజరై జయప్రదం చేయాలని నేతకాని మహార్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. ఈ సదస్సులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చించి తీర్మానం చేయబడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ కుల సంఘం నాయకులు గంధం శంకర్, నీలం సురేందర్, దుర్గం శ్యామరావు, అరుణ, రాజారావు, లక్ష్మి, అభిలాష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆదివారం రోజున ఇదే మంచిర్యాల జిల్లా కేంద్రంలో హరిత ఫంక్షన్ హాల్లో నేతకాని మహార్ చైతన్య సదస్సు అనేటువంటి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో భాగంగానే ఈరోజు అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత సమాజం మొత్తానికి దరిద్రంగా తయారైపోయి అతుకల బొంతల్లాగా అనేక నష్టాల్లో కూరుకుపోయి చీలికలు పేలికలుగా తయారైపోయి ఓట్ల రాజకీయాలు, ఓట్లు దందుకోవడానికే ఈ వర్గీకరణ అనేటువంటి జరిగింది. ఈ వర్గీకరణ వల్ల అటు ఏ గ్రూప్లో ఉన్నటువంటి 15 కులాలకు కానీ, బి గ్రూప్లో ఉన్నటువంటి 18 కులాలకు కానీ, సి గ్రూప్లో ఉన్నటువంటి 26 కులాలకు కానీ ఎవరికి కూడా లాభం కాకుండా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ రద్దు చేయాలని చెప్పేసి, రెండవది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మరి ఒక పక్క తీర్పు ఇస్తూ, రెండవది ఈ వర్గీకరణలోనే క్రిమినల్ కూడా అమలు చేయాలని చెప్పేసినటువంటి జడ్జిమెంట్ కూడా ఉంది. మరి వర్గీకరణ చేసిన తర్వాత మరి ఒక పక్క వర్గీకరణ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి క్రిమినల్ కూడా ఎందుకు అమలు చేయడం లేదు? అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఎలాంటి హక్కులు కూడా లేవు. అంటే ఏది ఈ వర్గీకరణ చేయాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా, ఏది చేయాలనుకున్నా పార్లమెంటు ద్వారా, చట్టం ద్వారా చేయాలి. కానీ చట్టం ద్వారా చేయకుండా, పార్లమెంటు ద్వారా చేయకుండా కేవలం ఏకాపక్షంగా సుప్రీంకోర్టు చంద్రచూడ్ నాయకత్వంలో ఈ వర్గీకరణ అనేటువంటి తీర్పు ఇచ్చేసి దళిత జాతిని విచ్ఛిన్నం చేసి చాలా దరిద్రంలో తీసినటువంటి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఏదైతే చంద్రచూడ్ గారు, అదేవిధంగా దాన్ని ఆసరా చేసుకొని గతంలోనేమో చంద్రబాబు నాయుడు ఆజ్యం పోసి దళిత జాతిని విచ్ఛిన్నం చేసినటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి వర్గీకరణను ముందు చేసి ఈరోజు దళితులను విచ్ఛిన్నం చేసినటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారు జరిగింది. మరి ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు వర్గీకరణ ఏ విధంగా అయితే చేసిందో అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది క్రిమినల్ కూడా అమలు చేయాలని చేస్తుంది. మరి అది కూడా ఎందుకు చేయాలని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళిత జాతిని కలిసి ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వర్గీకరణ ఇప్పటికైనా చేసినటువంటి వెనుక తీసుకోండి. అదేవిధంగా మరి వర్గీకరణ ఏ విధంగా చేసారో మరి ఆ వర్గీకరణ చేస్తే ఏ విధంగా చేశారో అదే విధంగా కూడా క్రిమినల్ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లో భాగంగానే మరి 20వ తారీఖు నాడు నేతకాని మహార్ కులానికి చాలా అన్యాయం జరిగింది, దళిత జాతి కూడా అన్యాయం జరిగింది.
అదేవిధంగా సి గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ అదే ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా జరిగినటువంటి అన్యాయం ఉంది. అదేవిధంగా బి గ్రూప్లో ఉన్నటువంటి ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ చెప్పినట్టు విధంగానే మరియు అందులో ఉన్న కులాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఎవరి కోసం కాదు, ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే మీరు చట్టం ద్వారా చేయండి. ఏ కులంలో ఎంతవరకు అన్యాయం జరిగింది, ఏ కులం ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఆ విధంగా తీసుకొని చట్టసభల ద్వారా ఒకవేళ మీరు వర్గీకరణ చేసినట్టు ఉంటే వెనుకబడిన వాళ్ళు అన్యాయం జరిగినటువంటి కులాలకు న్యాయం జరిగినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానంగా మేము ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి వర్గీకరణ ఏదైతే అమలు చేశారో ఈ క్రిమినల్ కూడా అమలు చేయండి అని చెప్పేసి దానిలో బాగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా 20 తారీఖు నాడు చైతన్య సదస్సు అనేటువంటి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా మాల జాతి సమాజానికి చెందినటువంటి ఒక ముఖ్య నాయకులు అదేవిధంగా ఏదైతే మన ఇప్పుడు ప్రజెంట్గా మన మినిస్టర్ అంటే గనుల శాఖ అదే కార్మిక శాఖ మినిస్టర్ అయినటువంటి మరి గడ్డం వివేక్ గారిని కూడా మేము పిలుస్తూ ఉన్నాం. మినిస్టర్ కూడా హాజరవుతూ ఉన్నారు. మేము వారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. అతను కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈ దళిత జాతిని విచ్ఛిన్నం చేయకండి, దళిత జాతిని ఐక్యంగా ఉంచి వారికి కావాల్సినటువంటి హక్కుల కొరకు వాళ్ళకి ఏవైనా అయితే ఈరోజు బీసీ వాళ్ళు కూడా కొట్లాడుతూ ఉన్నాం. మీ పార్టీ అడగడం కాదు, బిచ్చమే తప్పుతా ఉన్నాం, రిజర్వ్ అడుగుతూ ఉన్నాము. మేమెంతో మాకంత ఇవ్వండి. ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా జనాభా ఎంత ఉన్నా ప్రతిపాదన మీద మీరు రిజర్వేషన్ చేయాలి తప్ప మీరు కావాలని చెప్పేసి ఓట్ల రాజకీయం రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడెం గ్రామ శివార్లో నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం పరిధిలో గల గత ఎమ్మెల్సీ మహారాష్ట్ర ఎన్నికల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా పట్టుబడిన 21,50,890 రూపాయల విలువైన మద్యాన్ని ఆదిలాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సీసాలు వరుసగా పేర్చి తొక్కించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో విద్యార్థులకు అభ్యాసంలో సౌకర్యం కల్పించే ఉద్దేశంతో బ్లూడాన్ సంస్థ ఆధ్వర్యంలో 50 డ్యూయల్ డెస్కులు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయని, బ్లూడాన్ సంస్థ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూపిన సంఘ సేవా దృక్పథం అభినందనీయం అని పేర్కొన్నారు. బ్లూడాన్ సంస్థ ప్రతినిధులు విధుమౌలి, శ్రీకాంత్లు మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి మరింత సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేలానే సంకల్పంతో ఈ డెస్కులను అందించామని, ఇది మా బాధ్యతగా భావిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్, మున్సిపల్ కమిషనర్ రాయలింగు, ఎంఈఓ దత్తుమూర్తి,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ పద్మజ, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలేజ్ కంపెనీ ఆధ్వర్యాన సిఎస్ఆర్ దాదాపు 30 లక్షల నిధులతోటి 2 రూములు కట్టించారని తెలియజేశారు. సంతోషం. అదేవిధంగా మరి బ్లూడాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా డ్యూయల్ డెస్క్లు మరి ప్రదానం చేస్తున్నారు. వారికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పద్మజ మేడం గారు మరి స్కూల్ నివేదిక చదివినప్పుడు విద్యార్థుల పట్ల ఎంతో నిబద్ధతతో వారి యొక్క అభివృద్ధికి చేస్తున్న కృషికి వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి ఇంకా టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని విద్యార్థుల యొక్క అకాడమిక్ డెవలప్మెంట్లో కానీ ఇంకా వివిధ రంగాల్లో కానీ మరి క్షేత్ర పర్యటనలో కానీ తీసుకెళ్ళి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ వినియోగించుకొని మరి బాగా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, మరి మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మరి మంచి డిసిప్లిన్తో పాటిస్తూ మరి ఆల్రెడీ మేడం గారు చెప్పారు ఎస్ఎస్సిలో 100% సాధించారు. మరి రాబోయే కాలంలో కూడా విద్యార్థులందరూ మరి 6th to 10th వరకు ఇక్కడ ఉంది. ఈ అన్ని క్లాసుల్లో మరి ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులు కానీ మరి బాగా చదువుకొని మంచి ఫౌండేషన్ వేసుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని, మరి టీచర్ చెప్పిన పాఠాలని ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు మరి అర్థవంతంగా చదువుకొని భవిష్యత్తుకు మరి ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించుకోవడానికి మరి మీరు ప్రతిరోజు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ యొక్క సమయాన్ని పూర్తిగా విద్యా సముపార్జనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి. టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి మంచి ప్రోగ్రాం నిర్వహించారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ దానం చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు సరిపడే డబ్బులు ఉంటాయి, అదనంగా ఉన్నా కూడా ఒకరికి సాయం చేయాలంటే 1-2 సార్లు చూస్తాం. అలాంటి ఈ రోజులలో మన విద్యా మొగిలి గారు, శ్రీకాంత్ గారు ఈ స్కూల్కు పిల్లల కోసం టేబుల్స్ సుమారు 3 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే చాలా గొప్ప మనసు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలా ఇంకొక విషయం, మన స్థానిక జీఎం గారు ఈ స్కూల్కు సిఎస్ఆర్ నిధుల నుండి 30 లక్షల రూపాయలతోటి ఒక పెద్ద హాల్ నిర్మించి పిల్లల చదువు కోసం తోడ్పడినందుకు మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ మీ హెచ్ఎం గారు ఈ స్కూల్ మీద ఎంతో శ్రద్ధ చూపెట్టి మీ చదువు కోసం ఉన్నతంగా చదవాలని మిమ్మల్ని కోరుతున్నది. దానిలో భాగంగానే మీరు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా నా నుండి ఏమైనా సహాయ సహకారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ రావు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి ఇన్సూరెన్స్ గడువు మూయక ముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ జరిమానాలు అనేవి వాహనదారులకు ఒక హెచ్చరిక లాంటిదని, కాబట్టి వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సిఐ పేర్కొన్నారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ దొంగతనాలు అనేటి నంబర్ ప్లేట్ లేకుండా ఈ మధ్యకాలంలో స్నాచింగ్ దొంగలు దొంగతనంలో పాల్గొనడం చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చెన్నూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ను, తర్వాత కొన్ని మైనర్స్ కూడా డ్రైవింగ్ చేస్తున్న వెహికల్స్ను, తర్వాత వ్యాలిడిటీ ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోయిన వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేయడం ద్వారా అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాటిని పంపించడం జరిగింది. డాక్యుమెంట్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా మైనర్స్ డ్రైవ్ చేసిన వాటిని, తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాటిని, వ్యాలిడిటీ లేని వాటిని
తర్వాత చెక్ రిపోర్ట్ రాసి ఆర్టీకి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియం వద్ద గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో 40 మంది విద్యార్థులకు మున్సిపాలిటీ కమిషనర్ రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్కు సంబంధించిన సమస్యలు చెప్పగా కమిషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె మరియు గేట్ ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది. యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాతలు గణేష్, యువత ఉపాధ్యక్షుడు వైరేటి తిరుపతి, కార్యదర్శి కరుణాకర్, పేరెంట్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ రాజేష్ గారికి, అలాగే ఆ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 40 మంది పిల్లలు చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ కొంచెము తక్కువగా ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన సమస్యలు కృష్ణకుమార్ సార్ గారు మా దృష్టి తీసుకొచ్చారు. ఒకటి కాంపౌండ్ వాల్ కావాలని చెప్పి అడిగారు, అలాగే గేట్ ఒకటి అడిగారు, కిచెన్ షీట్ ఒకటి లోపల ఉంది, దానికి సంబంధించి ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మా పరిధిలో ఉందో అది ఇమ్మీడియట్గా చేస్తాం. ఇంకేదైతే కలెక్టర్ గారి శాంక్షన్ అవసరం ఉంటుందో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాము. ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి విషయం. చాలామంది అంటే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి వేరే వాళ్ళు పట్టించుకోరు. అయినా కూడా ఏంటంటే ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఏదైతే జెన్యూన్ కాస్ట్ ఉంటుందో ఆ జెన్యూన్ కాస్ట్ని గుర్తించి దానికి సంబంధించిన వివరాలు చేయడం కావచ్చు, నిజమైన బెనిఫిషరీకి డబ్బులను సక్రమంగా ఖర్చు చేసేటట్టు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన రాజేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అలాగే కృష్ణకుమార్ సార్ కూడా నా ధన్యవాదాలు. స్కూల్ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం కల్పించినందుకు అందరూ ధన్యవాదాలు. రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మన రాజు సార్ గారిని, అదేవిధంగా మా పేరెంట్స్ అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ పాఠశాలలో చదివే పిల్లలందరూ చాలా పేద విద్యార్థులే ఉంటారు. వారికి కనీస సౌకర్యాలు వాళ్ళ పేరెంట్స్ కొనలేని పొజిషన్లో ఉంటారు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ కొనలేని పొజిషన్లో ఉంటారు. యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇయర్ నోట్బుక్స్ కూడా పంపిణీ చేస్తుంది. అదేవిధంగా అంతకుముందు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ కూడా పంపిణీ చేసింది. కానీ బ్యాగ్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ లేని లోటు నేను యాక్చువల్గా జంగపల్లి మల్లయ్య గారిని కోరడమైంది. మా పేద విద్యార్థుల కొరకు మీరు కనీసం మా బ్యాగులు ఇప్పిస్తే బాగుంటుంది అనగానే మన రాజేష్ గారు ముందుగా స్పందించి మాకు స్వచ్ఛంద సంస్థ రామకృష్ణపూర్ యువత జనం కోసం ఉంది, ఆ సంస్థ ద్వారా మేము మీ పిల్లలకు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేశారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వాళ్ళ సంస్థకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పిల్లల తరఫున, మా విద్యార్థుల తరఫున చాలా కృతజ్ఞతలై ఉంటాము. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదంతా పాఠశాల బోధన చేయడం చాలా కష్టంగా ఉంది. ఆ విషయాన్ని కూడా మా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ వెంటనే స్పందించారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, గేటు ఇలాంటి 8 సంవత్సరాలుగా రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. రామకృష్ణపూర్ పట్టణంలో ప్రజలందరూ తెలుసు, మొదటి కరోనా కానీ, రెండో కరోనా కానీ దాదాపు ఒక 1000 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆడబిడ్డల పెళ్లికి కష్టంగా ఉన్నదంటే వాళ్లకు సుమారు ఒక 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా దాదాపు ఒక 30 మంది ఆడబిడ్డలకు సహాయం చేయడం జరిగింది. ఎవరైనా అనాథలు చనిపోతే కూడా వాళ్ళ దాన సంస్కారాలు చేయడానికి కూడా మేము ముందుకు వచ్చి దాదాపు ఒక 30 నుంచి 40 మందికి దాన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది. మొట్టమొదట మా స్వచ్ఛంద సంస్థ పెట్టిన వెంటనే కొంతమంది మిత్రులు మాకు చెప్పిండ్రు, పేద పిల్లలకు బుక్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, షాపింగ్ మాల్ కవర్స్ నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళు స్కూల్కి వస్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు తక్కువ ఉన్నాయంటే 2019 నుంచి మేము పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వడం, స్టేషనరీ బుక్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక కరోనా టైంలో మాత్రం ఇవ్వలేదు, కంటిన్యూస్గా 3-4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక 4 స్కూళ్ళలో ఇవ్వడం జరిగింది. కొంత ఆర్థికంగా మనకి ఎక్కువ వచ్చినప్పుడు 4 స్కూళ్ళలో, కొంత తక్కువ 2 స్కూళ్ళు ఇచ్చడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాతలు ఇచ్చిన తోడ్పాటు సహకారంతో 4 స్కూళ్ళలో ఇవ్వడానికి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్న దాతలకు కానీ, మా రామకృష్ణపూర్ యువతకు సేవ చేసే దాతలందరికీ శిరస్సు వంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరిచ్చిన ప్రోత్సాహంతో ఇట్లాంటి చాలా మంది పేద పిల్లలకు కానీ, అభాగ్యులకు కానీ, కష్టాలు ఉన్న వాళ్ళకు మేము సాయం చేస్తున్నాం. అంటే మీరు ఇచ్చే ఒక్కొక్క
రూపాయిని పేదవాళ్ళకు అందడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు స్వచ్ఛంద సంస్థలో వాలంటరీగా పనిచేస్తున్న మా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని సార్ వాళ్ళు అడిగిన దానికి చేయడానికి ముందుకు వచ్చిన కమిషనర్ సార్ కూడా మా రామకృష్ణపురి యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పిల్లలు ఒక విత్తనం లెక్క భూమిలో విత్తనం పెడితే ఒక మొక్కై ఒక చెట్టై ఎంతమందికి ఉపయోగపడుతుందో ఈ చిన్న పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఏ కష్టాలు లేకుండా చదువుకోవడానికి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కమిషనర్ సారు ఆయన స్టేట్లోనే ఒక నెంబర్ 1 స్టూడెంట్గా బాగా చదువుకొని ప్రభుత్వ కొలువులు ఒకదాని ఇంకొకటి ఒక 4-5 కొలువులు సాధించి ఎక్కువ మంది ప్రజలకు సపోర్ట్ చేయడం కోసం తాను కమిషనర్గా ఉద్యోగం చేస్తూ ఈ రామకృష్ణపురి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి కమిషనర్ దొరికిండ్రు. మీలో కూడా ప్రతి ఒక్కరు సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సార్ ఉన్నారు, సార్ ద్వారా మేము తెలుసుకొని కూడా చేస్తాం. మంచిగా చదువుకోవాలి, ఆబ్సెంటీస్ ఉండద్దు, రెగ్యులర్గా రావాలి, ఏ డౌట్స్ ఉన్నా చెప్పుకోవాలి, ఇంట్లో సమస్య ఉన్నా కూడా చదువు పైన మంచిగా దృష్టి పెట్టాలి. అంతేగాని ఒకరోజు వచ్చి బ్యాగులు తీసుకొని 10 రోజుల దాకా రాము అని అంటే మీరు ఫెయిల్యూర్ అవుతారు. అట్లా కాకుండా సక్సెస్గా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ అనేది మీకు త్వరగా వస్తుంది. అందరూ ఈ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీలో కనీసం ఒక 10 మంది అయినా ప్రభుత్వ ఉద్యోగ సార్లాగా ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా రైతులకు పప్పు దినుసులను అందజేసిన వ్యవసాయ శాఖ అధికారులు. రైతులు వరి, పత్తిపైనే దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పప్పు ధాన్యాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగంగా రైతులకు పప్పు దినుసులను పంపిణీ చేసినట్లుగా అగ్రికల్చర్ ఏడీ ప్రసాద్ తెలిపారు. రైతులు పప్పు ధాన్యాల పంటలు వేసి అధిక దిగుబడులను సాధించి ఆర్థికంగా బలపడాలని దృఢ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగపరుచుకోవాలని అగ్రికల్చర్ ఏడీ సూచించారు. పేరు ప్రసాద్, నేను ఏడీ అగ్రికల్చర్ చెన్నూరుగా పనిచేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఏంటిదంటే మన జాతీయ ఆహార భద్రతా పథకం పప్పు ధాన్యాల కింద మనకు చెన్నూరు నియోజకవర్గానికి 50 చిరు సంచులు మంజూరు అవ్వడం జరిగింది. ఈ 50 చిరు సంచుల్లో మన చెన్నూరు మండలానికి 15 అండ్ కోటపల్లి మండలానికి 15 అండ్ భీమారం అండ్ జైపూర్ మండలాలకి 10 చొప్పున మొత్తం 50 చిరు సంచులు మనకు NFSM పల్సెస్ కింద మనకు గవర్నమెంట్ నుంచి నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది. ఇది 100% సబ్సిడీ తోటి మనము రైతులకు ఇస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకనంటే పప్పు ధాన్యాల పంటలని ఎంకరేజ్ చేయాలి. రైతులు ఒక వరి, పత్తికే వెళ్తున్నారు కాబట్టి పప్పు ధాన్యాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఈ సీడ్ రావడం జరిగిందనమాట. ఈ పప్పు ధాన్యాలు ఎక్కువ వేసి రైతులకి మంచి దిగుబడులు పొందాలి, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వ్యవసాయ శాఖ తరఫున మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లా వ్యవసాయ అధికారి మేడం గారు వచ్చారు. ఈ పంపిణీ మన ఆత్మ చైర్మన్ గారు రఘునందన్ రావు గారు, మన సొసైటీ చైర్మన్ గారు మన రామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రస్తుతం అయితే రెడ్ గ్రామ్ ఇచ్చారు. రెడ్ గ్రామ్ అందరూ ప్రోత్సహించుకోవడానికి అంటే కనీసం వేస్తే మీ తినే మందమైన అప్పుడు మనకు పత్తి పంట మంచిగా వస్తుంది. అది పత్తి పంట వచ్చేలోపు ఈ పురుగు అప్పుడు ఈ కందులు కూడా మనకు వస్తాయి. అది ఆల్టర్నేటివ్ ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 3న జరుపుకుంటారు. మందమరి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్ యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజున వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో మరియు నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషి ఎంతో ప్రాముఖ్యమని తెలియజేశారు. మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత, మెకానిక్ల పాత్రను గుర్తించడం, వాహనాలు, యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి అభినందించడానికి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుందని, మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మరియు మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమాజానికి సేవనందించే విధంగా మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయని, మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించుకోలేమని,
ఈరోజు మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని, మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యంపల్లి భాస్కర్, మర్రి రాము, మెరుగు కిషన్, కస్తూరి సత్యం కుమార్, ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 3 తారీఖు ప్రపంచ మెకానికుల దినోత్సవం. ఈ మన శాస్త్రవేత్తలు యంత్రాలు కనిపెడితే ఆ యంత్రాలను మరమ్మతు చేసిన రోజుగా ప్రకటించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. కావున ఈ జెండా పండుగ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కాబట్టి మెకానికుల ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మందమర్రి మెకానిక్ అసోసియేషన్స్ వారు ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మల్లేషు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బ్రహ్మమేశ్వరి, జనరల్ సెక్రటరీ భాస్కర్, రాము మరియు క్యాషియర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జెండా పండుగ విజయవంతంగా జరుపుకోవడం జరిగినది. ఇట్లు మెకానికుల ఐక్యత. జూలై 3 తారీఖున మెకానికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మందమర్రి యూనియన్ తరఫున మందమర్రి మెకానిక్ షాపుల దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది. దానిలో ప్రెసిడెంట్ మల్లేష్ గారు, జనరల్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మమేశ్వరి గారు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకొని మెకానికుల ఐక్యత కాపాడుకోవాలి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట ప్రాథమిక పాఠశాలలో ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు రవిసాగర్ రావు విద్యార్థులకు పెన్నులు, బ్యాగులు, నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరపున కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే బీజేపీ నాయకులు రవిసాగర్ రావు ఈ పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు, నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మున్ముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు జనార్దన్, ఇన్ఛార్జ్ సంజీవరావు, కన్వీనర్ అక్కల రమేష్, పట్టణ అధ్యక్షుడు నరేష్, సంతు, రామ్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లోపల భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు రవిసాగర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క విద్యార్థులకు పుస్తకాలు, అదేవిధంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు తిన్నాటి జనార్దన్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమ దాత అయినటువంటి రవిసాగర్ గారు, యువ నాయకులు, అదేవిధంగా మా యొక్క మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అందుగుల శ్రీనివాస్ గారు, ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు దేవరనేని సంజయరావు గారికి, అదేవిధంగా అక్కల రమేష్ గారికి, వేదికను సప్పిడి నరేష్ గారికి, వైద్య శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించినటువంటి టీచర్లకు, అదేవిధంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇదొక చక్కటి కార్యక్రమం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మరి రవిసాగర్ గారు ప్రభుత్వ పాఠశాలల లోపల బీద విద్యార్థులు ఉంటారు, వారికి సహాయం చేసినట్టయితే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క భవిష్యత్తు లోపల మరిన్ని ఉన్నత రంగాల లోపల వారు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. వారికి వసతులు కల్పించాలనేటువంటి లక్ష్యంతో రవిసాగర్ గారి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఆయనను నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మందమర్రి రూరల్ మండలం లోపల గతం లోపల కూడా ఎన్నో కార్యక్రమాల లోపల ఆయన ఈ కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీ, బ్యాగుల పంపిణీ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు రానున్న రోజు లోపల కూడా సార్ ఇంకా 2-3 స్కూళ్ల లోపల కూడా నేను ఈ పుస్తకాలు పిల్లలకు ఇవ్వాలనేటువంటి సదిచ్ఛతో ఉంది. ఎందుకంటే అందుగులపేటలోని జెడ్పీ హై స్కూల్లో ఈరోజు పిల్లలకు బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో వచ్చే పిల్లలకు సరిగా సదుపాయాలు లేవు. సార్ మాకు బుక్స్ మరియు బ్యాగ్స్ కావాలని స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. తక్షణమే స్పందించి వారికి స్కూల్ బుక్స్ కానీ మరియు స్కూల్ బ్యాగులు ఇవ్వడానికి మేము ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమం మందమర్రి మండల్ రూరల్లో
మేము చాలా కార్యక్రమాలు చేశాము. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు కానీ, పోయిన వర్షాకాలంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను చాలా గర్వపడుతున్నా. దీని అందరికీ ముఖ్య కారణం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మా మామయ్య గారు అయినటువంటి అందుగుల శ్రీనివాస్ గారు. ఆయన ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇదే అందుగులపేటలో డెంగ్యూ మలేరియా వచ్చినప్పుడు అధిక సంఖ్యలో మందులు పంపిణీ చేసి ఆయన ఖ్యాతి పెంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బాటలో నడుస్తూ ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయో నా తరఫున కానీ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూల్ విద్యార్థులకు పొన్నారం నుంచి మొదలెడితే, ఆదిలపేట నుంచి మొదలెడితే ఈరోజు అందులపేట వరకు చాలాసార్లు చాలా సంవత్సరాలు బుక్స్లు, బ్యాగులు, పలకలు భారతీయ జనతా పార్టీ తరఫున పేదవారికి పంపిణీ చేస్తూ వస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రవిసాగరు ఈ మారుమూల అందుగులపేట గ్రామంలో ఈ యూపీఎస్ స్కూల్లో పేదవాళ్ళు ఉన్నారు కనుక వారికి నా చేతులను సహాయం కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బుక్స్, బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మామూలు గ్రామ పంచాయతీలలో ఉన్న తిర్యాని మండలంలో గురువారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారులు బొమ్మగోని సత్యగౌడ్, కరిగంటి బాపుల ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలతో నిర్వహించే ర్యాలీలో శివసత్తులు, ఆటలు, వారు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ పూజారులైన సత్యగౌడ్, కరిగంటి బాపు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవార్లకు బోనం సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా శివసత్తులు, ఆటలు, విన్యాసాలతో అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటూ మండలంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పండి ప్రజలంతా సంతోషాలతో గడపాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి, మంచిర్యాల, ఆసిఫాబాద్ నుండి పెద్ద ఎత్తున శివసత్తులు తరలివచ్చారు. సమ్మక్క గద్దెలు జనం ప్రజలు క్షేమంగా ఉండాలని ఆషాఢ మాసం బోనాలు చేస్తున్నాం. కరెక్ట్ బాబు తిరియాని సత్తరండి దేవార సమ్మక్క సారక్క ఎప్పటికీ ఎల్లకాలం నుంచి చేస్తున్నాం. పాడి పంటలు వండాలని, చల్లగా ఉండాలని, జాతర మంచిగా జరగాలని, ప్రజలందరూ రావాలి, సుఖశాంతులతో ఉండాలి. కొండ దేవత, కోయ దేవత, మన దేవత శరణం, మేడారం సమ్మక్క శరణం, అది శరణం శరణం. తిర్యాని మండలంలో ఆషాఢ బోనాలు, ఆషాఢ మాసం బోనాలని మరి పల్లె పల్లెన కోశమ్మలకు కావచ్చు, మైసమ్మలకు కావచ్చు, ఎల్లమ్మలకు కావచ్చు, తల్లి సమ్మక్క సారలమ్మ కావచ్చు, ఈ బోనాల పండుగ అంటే అమ్మవారు సమ్మక్క సారలమ్మది మరి ఉత్సాహాలతో తిర్యాని మండలంలో మరి జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆ తల్లి కరుణ కటాక్షం తిర్యాని మండలంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి, పశువులకు కావచ్చు, పంటలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని తల్లి కల్పిస్తుందని కోరుతా ఉన్నాం. ఈ సంగతి మరి ఈ తిర్యాని మండల వాసులందరికీ కూడా వర్తించేలా ఆ తల్లి కరుణ కటాక్షం చూపుద్దని కోరుతా ఉన్నాం. శుభం. సార్ అందరూ వచ్చేటట్టు సమ్మక్క సారక్క గద్దెలు జనం ప్రజలు క్షేమంగా ఉండాలని ఆషాఢ మాసం లక్షట్పేట మండలంలోని హనుమంతపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు గురువారం రోజు ఘనంగా గ్రామస్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పోచమ్మ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా పోచమ్మ దేవతకు అలంకరణ చేసి బోనాలు, మొక్కులు సమర్పించారు. పాడి పంట, ఊరు చిన్న పెద్దలు సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మ దేవత మొక్కులు చెల్లించారు. కుల మతాలకు అతీతంగా ఈ పోచమ్మ బోనాల కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే ఆషాఢ మాసంలో పోచమ్మ తల్లి దేవతకు బోనాలు, మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, చిన్నలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున గ్రామ ప్రజలందరూ హనుమంతపల్లి గ్రామ ప్రజలందరూ బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందు అనగా 12 సంవత్సరాల ముందు మా గ్రామంలో, హనుమంతపల్లి గ్రామంలో
పోచమ్మ తల్లి ప్రతిష్టాపన జరుపుకోవడం జరిగింది. అప్పుడు తీసిన బోనాలు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత తీసుకోవడం ఈరోజు అద్భుతంగా జరిగింది. గ్రామ పంచాయతీ ప్రజలందరూ మహిళలు అద్భుతంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు. ఇక ముందు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇదే రోజున గ్రామ ప్రజలందరం కలిసి బోనాల పండుగ జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు హనుమంతపల్లి గ్రామదేవత అయిన పోచమ్మ గుడిలో బోనాలు ఊరందరూ కలిసి బోనాలు తీయడం జరిగింది. దీనికి ప్రతిగా చిన్న పెద్ద పాపలు అందరూ కలిసి భారీ సంతోషంగా భారీ మెజారిటీతో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని, పాడి పంటలు బాగా వండాలని, మన ఊరు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మరియు అలాగే ఈరోజు 12 సంవత్సరాల పుష్కర కాలంగా ఈరోజు అమ్మవారిని గ్రామదేవత అయిన పోచమ్మ తల్లిని అంగరంగ వైభవంగా అలంకరించి ఈరోజు గ్రామం మొత్తం చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా ఈరోజు బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. మరియు అలాగే ప్రతి సంవత్సరం ఇదే క్యాతన్పల్లి మున్సిపాలిటీ 22వ వార్డు భగత్ సింగ్ నగర్ క్వార్టర్ల దగ్గర తవక్కల్ స్కూల్కి వెళ్లే దారిలో సింగరేణి కాలనీలో క్వార్టర్ల నుంచి చెత్తను ట్రైసైకిళ్ల ద్వారా తీసుకువచ్చి స్కూల్ మార్గంలో రోడ్డు పక్కనే డంపింగ్ చేయడం వల్ల కుక్కలు పశువులు దారి వెంట వెళ్లేవారిని తరుముతూ ఇబ్బంది పెడుతున్నాయి. రోజుల తరబడి చెత్తను తీయకపోవడం వల్ల చుట్టుపక్కల ఇళ్లలో ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని సింగరేణి అధికారులు రోజు విడిచి రోజు చెత్తను తీయాలని, అవసరమైతే శాశ్వతంగా ఇక్కడ చెత్తను వేయకుండా మరొక చోటికి తరలించాలని కాలనీ వాసులు, స్కూల్ పేరెంట్స్, పిల్లలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలుమార్లు సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్కి చెప్పినప్పటికీ వర్షాకాలం రావడం వల్ల పనులు ముమ్మరంగా చేయకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వడం, పారిశుద్ధ్య పనులు రోజు చేయాలని సింగరేణి సివిల్ అధికారులు మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. దారి టర్నింగ్ మీద మొత్తం లైన్లో ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఎత్తారు. దాన్ని రోజు రోజుకి సాఫ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇప్పుడు ఇక్కడ డంప్ యార్డ్ ఉండడం వల్ల ఈ ఆవులు, కుక్కలు, పందులు వచ్చి మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది. ఈ దారిన మొత్తం చిన్నపిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు, వీళ్ళు ఆడోళ్ళు టిఫిన్ తీసుకుపోవడానికి పోతే ఆ కుక్కలు మొత్తం మీద పడుతున్నాయి. ఈ దోమల వల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ లైన్లో బాగా కష్టం అవుతుంది. ఈ డంప్ యార్డ్ అనేది ఇక్కడ తీసేయాలి. రోజు పిల్లలు పొద్దున స్కూల్కి పోయే దారి ఇది. ఖచ్చితంగా ఇక్కడ ఈ డంప్ యార్డ్ ఉండొద్దు. ఇది ఎత్తారు, వారానికి ఒక్కసారి కూడా తీస్తలేరు. దీనివల్ల బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చిన్నపిల్లలు మస్తు సిక్ అవుతారు. మళ్ళీ ఒకటి ఈ లైన్లో ఉన్నోళ్ళు, అటు లైన్లో ఉన్నోళ్ళు మొత్తం ఈ 3 తోవల కాడ మొత్తం తిప్పేస్తారు, ఇక్కడనే ఎత్తారు. పిల్లలు పోయేతందుకు ఖచ్చితంగా భయపడతారు. దాన్ని చూసి ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం పట్టించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి డంప్ యార్డ్ తీసేయాలి. ఈ డంప్ యార్డ్ చేయడం వల్ల ఈ లైన్లు ఉన్నోళ్ళు ఈ ఎక్కడి నుంచో చిన్నపిల్లలు టిఫిన్ తీసుకోవడానికి ఆడోళ్ళు వస్తే ఆ కుక్కలు మొత్తం మీద పడుతున్నాయి. మా ఇంటికాడికి వచ్చి నన్నే అడుగుతారు, సార్ ఒక్కసారి వచ్చి ఇక్కడ నిలబడండి, కుక్కలు బాగా ఇబ్బంది పడుతున్నాయి అని. ఆ కుక్కలు మొత్తం కొట్టుకొని, ఆవులు కొట్టుకొని ఆ చెత్త అంతా మొత్తం రోడ్డు మీద స్ప్రెడ్ అయ్యి ఈ మొత్తం కంపు వాసనలు ఎత్తాంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి డంప్ యార్డ్ అనేది తీసేయాలి. వేరే ఎక్కడన్నా సాధ్యమైన కాడ దీన్ని పెట్టుకోవాలి. ఇది మా అందరి విజ్ఞప్తి, లైన్ వాళ్ళ విజ్ఞప్తి, ఆడోళ్ళ విజ్ఞప్తి. రామకృష్ణాపూర్ పట్టణంలో తవక్కల్ అనే ఒక మంచి స్కూల్ ఉంది. ఇక్కడ దగ్గరగా ఒక 1000 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ 1000 మంది పిల్లల పేరెంట్స్ అందరూ ఈ సరౌండింగ్ ఏరియాలోనే ఉంటున్నారు. చిన్న పిల్లలు ఈ రోడ్డు నుంచే వెళ్తున్నారు. ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది. శుక్రవారం మసీదు చేసుకోవడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఈ చిన్న పిల్లలు వెళ్ళే క్రమంలో పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. స్కూల్ వదలగానే జాగ్రత్తగా వెళ్ళడానికి వాళ్ళు పెద్దవాళ్ళు కారు. సో ఆ పిల్లలు వెళ్ళే క్రమంలో ఇది వైరల్ ఫీవర్ స్టార్ట్ అయ్యే సీజన్ అంటారు దీన్ని. ఎక్కడైతే మురికి కాలువలు, గుంటలు ఉంటాయో అక్కడ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలు ప్రమాదాల బారిన పడతారు. ప్రమాదాలంటే రోడ్డు ప్రమాదాలు కాదు, జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని విషయంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నిర్లక్ష్యం. మనం వర్షాకాలంలోనే జాగ్రత్తగా ఉండాలి. రోజు పేపర్లో వస్తూ ఉంటాయి, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, మనిళ్ళు కాబట్టి. స్కూల్లో జాగ్రత్తగా చూసుకుంటారు, అది స్కూల్ విషయం కాబట్టి. ఇక్కడ టేక్ కేర్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరూ లేరు. దయచేసి దీన్ని సింగరేణి గవర్నమెంట్ అని చూడకుండా ప్రజల సమస్య. ఓటేసే ప్రతి ఒక్కరూ ఓటర్గానే ఎట్లా చూస్తారో మీరు ఇంటింటికి వచ్చి మీరు చాలా విలువైందమ్మా, మీ ఓటు విలువైంది అంటున్నారు. కానీ మేము విలువైన వ్యక్తులంగా కూడా చూసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపాలిటీ 22వ వార్డు భగత్ సింగ్ నగర్ కోటరసు ఇక్కడ తవకల్ స్కూల్కు వెళ్లే మార్గంలో ఇక్కడ చెత్తను డంపు చేయడం వల్ల ముఖ్యంగా సింగరేణి క్వార్టర్ల నుంచి ఏదైతే సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు చెత్తను సేకరిస్తున్నారో ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పక్కనే వేస్తున్నారు. ఈ గార్బేజ్ అంతా ఇక్కడ డంపు చేస్తున్నారు. ప్రతిరోజు విడిచి ప్రతిరోజు డంపు చేస్తున్నామని చెప్పి సింగరేణి సివిల్ అధికారులు చెప్తున్నప్పటికీ వారానికి ఒక్కసారి మాత్రమే చెత్త తీస్తున్నారు. రోజు దాదాపు ఒక 500 క్వార్టర్ల నుంచి చెత్త ఇక్కడ ఒక 10 ట్రైసైకిళ్ళ ద్వారా ఇక్కడ రావడం జరుగుతుంది. రోజు లిఫ్ట్ చేస్తే 3 ట్రాక్టర్ల లోడ్ అవుతుంది. కానీ వారంలో ఒక్కసారి లిఫ్ట్ చేయడం వల్ల ఈ గార్బేజ్ అంతా పేరుకుపోతున్నది. ఈ మధ్యాహ్నం టైంలో స్కూల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి టిఫిన్ తీసుకొచ్చే టైంలో ఈ చెత్త చేయబట్టి ఇక్కడ పశువులు ఎద్దులు అవి విపరీతంగా కోపంగా మీదికి రావడం, కుక్కలు కూడా పిల్లల పేరెంట్స్ టిఫిన్లు పట్టుకొని వస్తుంటే ఈ చెత్త తినుకుంటూ అదేవిధంగా టిఫిన్లకు వచ్చే తల్లిదండ్రుల వెంబడి కూడా వాళ్ళను గాయాల పాలు చేస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రధాన సమస్య ఉంది. తవకల్ స్కూల్కి వచ్చే పేరెంట్స్తో పాటు ప్రిన్సిపల్ సార్ గారు కూడా పలుసార్లు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్లకు కూడా చెప్పినాం. కానీ దీనికోసం శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పి కాలనీ వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. దీనికి మొత్తానికైతే సింగరేణికి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడి నుంచి ఈ డంప్ యార్డ్ను తీసేసి వేరే ప్రజలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టడం అనేది ప్రధాన డిమాండ్గా ఉంది. లేని పక్షంలో ఇక్కడి నుంచి తీయని పక్షంలో చుట్టూ గోడగట్టైనా పశువులు రాకుండా చేయమని చెప్పి అంటున్నారు. ఇదేమైనా సింగరేణి అధికారులకు కాలనీ వాసులు పిల్లల పేరెంట్స్ అదేవిధంగా పిల్లల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరితగతిన ఇక్కడ నుంచి శాశ్వతంగా డంప్ యార్డ్ తీసేసి ఈ స్కూల్ పిల్లలకు వచ్చే పేరెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వామపక్షాల నాయకులు. చెన్నూరు పట్టణంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో ఆకస్మికంగా వాహనాల తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. మందమరి పట్టణంలో ఘనంగా ప్రపంచ మెకానిక్ డే దినోత్సవం. జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్న మెకానిక్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.